అంటే బీపీఎల్ అయి ఉండాలి, భూమి లేకుండా ఉండాలి. ఒకవేళ భూమి ఉన్నా 5 ఎకరాల డ్రై ల్యాండ్ లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ, అంత భూమి 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటే వాళ్ళని కూడా భూమి లేని పేదలు అంటారు. ముందుగా అస్సలు భూమి లేని వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. భూదాన్ బోర్డు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. అంటే పలానా వ్యక్తులకి మీరు భూమిని అలాట్ చేయండి అని. అట్లా ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపుగా 40,000 మందికి ఈ భూదాన బోర్డు భూముల్ని పంచి ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆ అలాట్మెంట్ ఆర్డర్ భూదాన్ బోర్డు ఇచ్చిన తర్వాత వారికి పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చే కార్యక్రమం తహసీల్దార్ చేయటం జరుగుతుంది. భూదాన్ బోర్డు అలాట్మెంట్ ఆర్డర్ని తహసీల్దార్కి పంపుతారు. ఒక కాపీని ఎవరైతే భూమి కేటాయించబడుతుందో ఆ వ్యక్తి కూడా వెళ్తుంది. ఆ తర్వాత తహసీల్దార్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఆధారంగా చేసుకొని ఒక పట్టా గ్రాంట్ చేస్తారు. వారికే పాస్ పుస్తకం టైటిల్ ఇచ్చి భూమి రికార్డులో పొందుపరుస్తారు. ఇది భూదాన భూమిని స్వీకరించటం, వాటిని భూమి లేని పేదలకు పంచే కార్యక్రమం. ఇది ఈ భూదాన చట్టం కింద జరుగుతుంది.